సౌందర్య అందం, అభినయంతో పాటు సేవా గుణం కలిగి ఉన్న ఓ నటి. ఆవిడ సినిమాలంటే ఎంతో మందికి ఇష్టం. తెలుగు ప్రేక్షకులకి ఆవిడ సినిమాలంటే ఎంతో అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఆవిడ కేవలం హీరోలకి మాత్రమే కాదు, హీరోయిన్లకి కూడా అపారమైన అభిమానులు ఉంటారని ఆవిడ ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. 12 సంవత్సరాల ఆవిడ సినీ కెరియర్ లో ఆవిడ 100కి పైగా సినిమాలు చేశారు. సో ఇవాళ ఆవిడ ప్రస్తావన రావడానికి గల కారణం ఏంటంటే జూలై 18 ఇవాళ సౌందర్య గారి పుట్టినరోజు. సౌందర్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అంటే ఆవిడ కెరియర్ లో ఆవిడ నటిగానే కాకుండా ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆవిడ ఎన్నో ట్రస్ట్లు నడిపారు. ఇంకా ఆవిడ సినీ కెరియర్ గురించి మాట్లాడుకుంటే అది మనం స్పెషల్ గా చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆవిడకున్న అభిమానులు ఎంతమందో మనం స్పెషల్ గా చెప్పవసరం లేదు. ఆవిడ దక్షిణ భారతదేశంలోనే కాకుండా హిందీలో కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కూడా సూర్యవంశ్ అనే సినిమా కూడా చేశారు ఆవిడ. ఎంతో మంది స్టార్ హీరోలతో ఆవిడ నటించారు. ఆవిడ అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆవిడ అభిమానులు చేసుకున్నారు. అంటే ఆవిడ కేవలం గ్లామర్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న కొన్ని సినిమాలు కూడా చేశారు. లైక్ అమ్మోరు కానీ, రాజా కానీ, పవిత్ర బంధం ఇలాంటి సినిమాలు చేసి ఆవిడ మంచి నటి అని కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవిడ సినిమాలు ఇప్పటికీ చాలా మంది ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా, ఎప్పుడు టీవీలో ప్రసారం అయినా సరే ఎంతో మంది వాళ్ళ పనులన్నీ ఆపేసుకుని ఆవిడ సినిమా చూస్తుంటారు. ఎందుకంటే ఆవిడకున్న క్రేజ్ అలాంటిది. 90s లో అంటే 90s సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కసారి మన 90s కి వెళ్తే గనక సౌందర్య సినిమాలు లేకుండా మన 90s కిడ్స్ కి అసలు వాళ్ళు అంటే ఆవిడ సినిమాలు తలుచుకోకుండా వాళ్ళు వేరే సినిమాలకు వెళ్ళరన్నమాట. సో ఫస్ట్ గుర్తొచ్చేది సౌందర్య సినిమాలే. ఇందాక చెప్పినట్టు ఆవిడ కేవలం నటన మాత్రమే కాకుండా ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఎన్నో సేవలు అందించారు సోషల్ యాక్టివిస్ట్ గా. అయితే ఏంటంటే ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఆవిడ తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. ఆవిడ పుట్టింది కర్ణాటకలో అయినా సరే తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. మీరు ఆవిడ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ రేపు రోజుల్లో ఈవెన్ తెలుగు హీరోయిన్స్ అంటే అందరూ కాదు, కొంతమంది ఒక 2 పదాలు తెలుగు పదాలు వాడితే మిగతాదంతా ఇంగ్లీష్ పదాలు వాడుతున్న రోజులు ఇవి. అలాంటిది ఆవిడ కర్ణాటకలో పుట్టి తెలుగు కూడా ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఆవిడ ఎప్పుడు ఓవర్ ద టాప్ బోల్డ్ క్యారెక్టర్స్ ఎప్పుడు చేసేవారు కాదు. సో ఆవిడ బౌండరీస్ లో ఆ క్యారెక్టర్ కి ఎంత స్కోప్ ఉందో అంతవరకే ఆవిడ చేసేవారు. ఆవిడ 2004లో ఆవిడ బీజేపీ అంటే ఆవిడ పొలిటికల్ ఎంట్రీ కూడా జరిగింది. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు 2004 ఏప్రిల్ 15న ఆవిడ మరణించారు. అది ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు దాన్ని జీర్ణించుకోలేరు. ఆవిడ హెలికాప్టర్ లో వెళ్తుండగా ఆ హెలికాప్టర్ క్రాష్ అవడం వల్ల ఆవిడ మరణించారు. ఆవిడ మరణం తర్వాత ఎన్నో ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి. కానీ ఇంతకీ ఆవిడ మరణం ఎలా జరిగిందనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ నిజాలు ఏంటనేది ఎవరికి ఇప్పటికీ తెలీదు. ఏదేమైనా సరే తెలుగు పరిశ్రమే కాకుండా దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో అందం, అభినయం కలిగిన ఓ మంచి నటిని కోల్పోయారు. అది దక్షిణ భారతదేశంలో ఉన్న చలనచిత్ర పరిశ్రమలకి తీరని లోటు ఆవిడ మరణం. అయితే ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ కుటుంబ సభ్యులు అమర సౌందర్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దీన్ని స్థాపించి ఇప్పటికీ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. అంటే ఆవిడ చనిపోయినా సరే ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడ్ని ఇలా తలుచుకోవడం జరిగింది. మా ఛానల్ తరపున ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సౌందర్య సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కింద కమెంట్స్ లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.